जय श्रीमन्नारायण 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 जय గ్రామవాసులైనటువంటి 9 లంక గ్రామాల్లో ఒక లంక గ్రామం అయినటువంటి తరఫున సుగ్గునలంక గ్రామ ప్రజలందరి తరఫున కూడా మన త్రిదండి శ్రీమన్నారాయణ జీరస్వామి వారికి స్వాగతం సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. మన గ్రామాలన్నింటినీ కూడా స్వామివారు రాత్రే అమెరికా నుండి రాత్రి సుమారుగా 11 గంటల ప్రాంతాల్లో అమెరికా నుంచి విచ్చేసి ఎంతో ఆతృతతో లంక గ్రామవాసులకు జరిగినటువంటి కృష్ణమ్మ ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని కనులారా చూసి మీ అందరి యొక్క ఓదార్పు కోసం, మిమ్మల్ని అందరినీ ఓదార్చడం కోసం స్వామివారు నిజంగా ఈ రోజు స్వామివారు సుగ్గునలంక గ్రామంలో కాలు మోపారంటే వినీతమైనటువంటిదిగా భావించవచ్చు. వాళ్ళ స్వామివారి యొక్క తిరునక్షత్రం ఈ రోజు మీ అందరికీ తెలుసు. తిరునక్షత్రం అంటే స్వామివారి యొక్క పుట్టినరోజు. ఈ రోజున స్వామివారి పుట్టిన రోజున మీ గ్రామంలో కాలు మోపారంటే మీ గ్రామం ఏనాడో చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించవచ్చు. మరి వాళ్ళ రాజమండ్రిలో స్వామివారికి అనేక రకాలైన ఈ రోజున రాత్రి విమానం దిగుతూనే ఇమీడియట్ గా మనం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలను సందర్శించాల్సిందే, లంక గ్రామవాసులకి అండగా నిలబడాల్సిందే మన వికాస తరంగణి తరఫున అని చెప్పి మరి స్వామివారు మరి ఎంతో శ్రమకు వచ్చి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి కారులో బయలుదేరి ఎక్కడ ఆగకుండా మేఘాల మీద మసక పడక ముందే మిమ్మల్ని అందరినీ చూసి ఓదార్చాలనేటువంటి ఉద్దేశంతో స్వామివారి ఇచ్చేసినందుకు మరి వస్తూ దారిలో చూశారు స్వామివారు. ఈ సప్తా దగ్గర చూసి నిజంగా నిర్ఘాంతపోయారు స్వామివారు. ఆ సప్తా దగ్గర కరెంటు తీగల మీద పైగా కూడా నీళ్లు వెళ్ళినటువంటి దృశ్యం చూసి చెల్లించిపోయారు స్వామివారు. మరి ఇక్కడ తెలుసు, మనందరికీ తెలుసు, లంక గ్రామాలు 9 గ్రామాలు ఉన్నాయి కొల్లూరు క్రింద. ఈ 9 గ్రామాల్లో కూడా
పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి విషయం తెలుసు మనందరికీ కూడా. మరి పంటలు చూడండి, ఒక్కొక్క ఎకరాకి కనీసం హీనంగా 50-60 వేల రూపాయలు కనీసం నష్టపోయినటువంటి రైతులు, ఇక్కడ కూర్చున్నటువంటి పేద రైతులందరూ కూడా, 1 ఎకరము 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, సొంత భూములు లేకపోయినా కూడా కౌలుకు తీసుకొని ఏదో ఒక విధంగా కుటుంబాన్ని సాగదీస్తున్నటువంటి రైతు కుటుంబాలు ఇవన్నీ కూడా. ఈ రైతు కుటుంబాల యొక్క కన్నీటిని తుడిచి మీ అందరికీ అండగా నిలబడటం కోసం ఎంతో ఆర్ద్రతతో స్వామివారు మన గ్రామానికి విచ్చేశారు. మరి మన గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మరి మీకు ప్రభుత్వము తరఫున సహాయం కన్నా కూడా చక్కగా అనేక స్వచ్ఛంద సంస్థలు చాలా సహాయం చేస్తున్న విషయం తెలుసు మీకు అందరికీ కూడా. అనేక రకాలు ఇప్పుడు మీ గ్రామానికి 5-6 స్వచ్ఛంద సుమారుగా ఒక 5-6 రోజుల పాటు మన కుటుంబ జీవనానికి మనకి తిండికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మరి అదే విధంగా వారికి మరొకసారి మన గ్రామస్తులందరి తరఫున కూడా జేజేలు పలుకుతూ మరి ఒకసారి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి స్వామివారి తరఫున కోరుకుంటూ, మరి 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికల్లా మీ అందరూ కూడా ఇవాళ ఉన్నటువంటి మీ ముఖాలలో ఎంతో దైన్యం కనిపిస్తుంది. ఇవాళ 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి మీ అందరి ముఖాల్లో కూడా కళకళలు కనిపించి మీ అందరూ కూడా బాగా ఆర్థికంగా చక్కగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ గ్రామానికి విచ్చేసినందుకు మరొకసారి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు మీ అందరి తరఫున తెలియజేస్తూ, మరి స్వామివారిని అనుగ్రహ భాషణ చేయవలసిందిగా మనసా వాచా కర్మణ ప్రార్థించుకుంటున్నాం స్వామివారిని. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ బంధువులారా, ముందుగా ఈ ప్రాంతంలో ఈ మధ్య ఏర్పడినటువంటి ఈ వరదలో రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తూ, ఈ రోజు దీపావళి ఎంతో ఉత్సాహంగా పండగ చేసుకోవాల్సినటువంటి రోజు. అయితే వరద ఏర్పడడం చేత జీవితమే ఎట్లా గడపాలి అని ఆలోచించుకోవాల్సినటువంటి స్థితి ఇప్పుడు ఏర్పడడం బహుశా అది దురదృష్టకరమే అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని నిలబడి మనకి వెనకాతల భగవంతుడు తోడున్నాడు అనేటటువంటి దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఇది. మేము దూర ప్రాంతాల్లో ఉండడం చేత ఇక్కడ వరద తాకిడి ఏర్పడ్డప్పుడు వెంటనే ఈ ప్రాంతాలకి రాలేకపోయాం మేము. అలానే కర్నూలు ప్రాంతం, మహబూబ్ నగర్ అక్కడ పైన కృష్ణా నది ప్రవాహానికి పైన ఉండేటటువంటి ఎగువ ప్రాంతాల్లోని ఆ గ్రామాల్లో కూడా చాలా ఇబ్బంది ఏర్పడడం చేత మేము అటు వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఏర్పడి మేము ముందుగా అటు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వైపు కొన్ని కర్నూలు ప్రాంతం వైపు వెళ్ళవలసి వచ్చింది అన్నమాట. ఇటు పక్కన ముందుగా మా అహోబిల రామాంజనేయ స్వామి వారిని ఒకసారి వెళ్ళి ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి సహాయాలు ఏమైనా అందించేటటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పాం. మన వికాస్ తరగని వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. అలాగే మీ గ్రామాల్లో ఈ సుద్గుండ లంక దగ్గర కూడా చాలా ఉపద్రవాలు జరిగాయి. ఇప్పుడే మేము వస్తుంటే అక్కడ మన గ్రామస్తులంతా చూపించారు. వైర్ల మీద ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చినటువంటి ఆ గడ్డి మొక్కలు ఇవన్నీ కూడా అక్కడ వేళ్లాడుతున్నాయంటే అంత ఎక్కువగా నీరు ప్రవహించి అవన్నీ కూడా మునిగిపోయి పంటలన్నీ కూడా చాలా నష్టం. ఒక్కొక్క ఎకరానికి సుమారు 60-70 వేల రూపాయల పెట్టుబడులు మనకి ఇప్పుడు నీళ్ళల్లో కలిసిపోయాయి. అయితే నిజానికి ఏ ప్రభుత్వానికైనా లేక ఏ సంస్థలకైనా
జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా పూడ్చడం అనేటటువంటిది సాధ్యమయ్యే పని కానే కాదు. కానీ కొంతవరకు చేయగలిగినటువంటి